ఈ నెల 12వ తేదీ సోమవారం రోజు వైశాఖ పౌర్ణమి రాబోతుంది. అయితే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు ఇంట్లో ఈ 2 వస్తువులను కలిపి ధూపం వేయండి. పౌర్ణమి రోజు వీటితో ధూపం వేయటం వల్ల తరతరాలకు తరగని ఆస్తి ఐశ్వర్యము వచ్చి పడతాయి. మనమందరం వారానికి ఒక్కసారి అయినా సరే ధూపం వేస్తాం. పండుగల సమయంలో కూడా ఇంటిలో ధూపం వేసుకుంటాము. అయితే ప్రత్యేకంగా పౌర్ణమి రోజు ఇంట్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పదార్థాలతో ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రం బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగుపెట్టి మీకు సిరి సంపదలను ఇస్తుంది. ధూపానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. పూజాది కార్యక్రమాలు ఆరాధన సమయంలో దీపం ధూపం తప్పనిసరి. ధూపం వేయటం, అగరవత్తులు వెలిగించుకోవటం సర్వసాధారణం. దాంతో ఆ సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. ధూపం కేవలం సువాసన కోసం మాత్రమే కాదు, ఇది అనేక శుభ ఫలితాలను ప్రభావాలను కూడా కలిగి ఉంటుంది. ధూపం వెలిగించటం వలన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఒక ప్రత్యేక వాసన మెదడు నొప్పి సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది గుండె నొప్పికి కూడా ప్రయోజనకరంగా పరిగణింపబడుతుంది. ధూపం వెలిగించటం వల్ల గృహ వివాదాలు, పితృదోషము తొలగిపోతాయి. ఇంటికి శాంతి, శ్రేయస్సు లభిస్తుంది. అతీంద్రియ దైవిక శక్తులు ఆకర్షింపబడతాయి. ఇవి ఆ ఇంట్లోని వారికి మేలు చేస్తాయి. పూజ గదిలో ధూపం వెలిగించటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇది లక్ష్మీ అనుగ్రహాన్ని ఎప్పటికీ ఉండేలాగా చేస్తుంది. దక్షిణ దిశను శుభప్రదంగా పరిగణించరు. ప్రతిరోజు ఈ దిక్కున ధూపం వేస్తే ఇంట్లోని ప్రతికూలతలు తొలగిపోతాయి. పూజ గదిలో ఎప్పుడూ ఒకే చోట ధూపం వెలిగించాలి. మీరు ధూపం వేసే దిశను తరచుగా మార్చినట్లయితే మీరు ఆశించిన ఫలితాలను పొందలేరు. సాంబ్రాణి ధూపం వేయటం అనేది మన దేశంలో అనాది కాలం నుంచి వచ్చిన ఒక పద్ధతి. ఇంట్లో ధూపం వేయటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని, అందుకే ధూపం వేయటం పురాతన కాలం నుంచి మన ఆచారంగా వస్తుందని తాంత్రికవేత్తలు చెప్తూ ఉంటారు. రెగ్యులర్గా ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయటం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుందని నమ్ముతూ ఉంటారు. అయితే కొన్ని విధి విధానాలు పాటిస్తూ ధూపం వేయటం ద్వారా ఇంట్లో ఎంతటి దరిద్ర దేవత ఉన్నా బయటికి పోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఇక ఇంట్లో నుంచి దరిద్ర దేవతను బయటికి పంపించాలంటే ఆ ఇంట్లో ప్రత్యేకమైన ధూపం వేయాలని పండితులు సూచించారు. అయితే ఆ ప్రత్యేకమైన ధూపం ఎలా వేయాలో కూడా తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పబడింది. ఆయుర్వేదంలోనూ కూడా ధూపం వేయడానికి చాలా ప్రాముఖ్యత ఉంటుందన్నారు. రోజు ఇంట్లో ధూపం వేస్తే శరీరంలో నీరసాన్ని తగ్గించి నరాలను ఉత్తేజితం చేస్తుందట. అనేక మానసిక రుగ్మతలకు సాంబ్రాణి ధూపం మెడిసిన్ లాగా పనిచేస్తుంది. సాంబ్రాణిని ఆయుర్వేదంలో కీళ్ళ నొప్పుల నివారణకు, జీర్ణక్రియకు, చర్మ రోగాలను తగ్గించేందుకు ఉపయోగిస్తూ ఉంటారు. ధూపం వేసినప్పుడు వచ్చే వాసన నాడిని ప్రేరేపించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇంట్లో ధూపం వేయటం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు మన జీవితంలో ఉన్న అన్ని రకాల సమస్యలను తొలగించుకోవచ్చు. మీరు ప్రతిరోజు ధూపం వేసినా వేయకపోయినా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఇంట్లో ధూపం వేయాలి. పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మరి ఈ పౌర్ణమి రోజున ఏ 2 వస్తువులను కలిపి ధూపం వేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, పౌర్ణమి, అమావాస్య అనేవి ప్రతి నెలలో వస్తూ ఉంటాయి. వీటిల్లో అమావాస్య గురించి పెద్దలు కాసింత నెగిటివ్ కోణంలో చెప్తే పౌర్ణమిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. కారణం లేకపోలేదు. చంద్రుని సంపూర్ణ వెలుగు ద్వారా మనిషిలో ప్రకంపనలు జరుగుతాయనేది ఇందులో ముఖ్య సారాంశం. ఇకపోతే అమ్మవారిని పూజించే వారికి, దేవి ఉపాసకులకు ఈ పౌర్ణమి ఎంత శక్తివంతమైనదో తెలిసే ఉంటుంది. పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ప్రభావం సాధారణ రోజుల కంటే అధికంగా ఉంటుంది. ఆ రోజున లక్ష్మీదేవిని పూజించి ప్రసన్నం చేసుకోగలిగితే అమ్మ కరుణ తొందరగా వారికి లభిస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు. లక్ష్మీదేవిని పూజించేవారు సాధారణంగా లలితా సహస్ర పారాయణ, అమ్మవారి మంత్రజపం, శ్లోకస్తుతి వంటివి చేస్తూ ఉంటారు. సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే శ్రీచక్రం అని అందరికీ తెలిసినదే.
శ్రీచక్రంలో ఆ దేవి శక్తిగా నిర్లిప్తం చేయబడి ఉంటుంది. అలాంటి శక్తిని మన చుట్టూ చూసే అరుదైన భాగ్యం కేవలం పౌర్ణమి రోజు మాత్రమే సాధ్యమవుతుంది. లలితా సహస్రనామ పారాయణ మహిమ గూర్చి అందరికీ తెలిసినదే. అయితే పౌర్ణమి రోజు వెన్నెల పారాయణ చేయటం వల్ల లలితాదేవి కృపకు పాత్రులు కావచ్చు. పౌర్ణమి రోజు చంద్రుడి వెన్నెలలో కూర్చొని లలితా సహస్రనామ పారాయణం చేయటం వల్ల అమోఘమైన ఫలితాన్ని చవి చూడవచ్చు. దీన్నే వెన్నెల పారాయణ అని కూడా అంటారు. సాయంత్రం సూర్యుడి వెలుగు కనుమరుగైపోయి చీకట్లు అలుముకునే వేళ వీలైన వాళ్ళు స్నానం చేసి, లేకపోతే శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని, ముఖము కూడా కడుక్కొని దేవుడి ముందు దీపం పెట్టాలి. తరువాత అప్పటికే చీకట్లు కొద్దిగా ఎక్కువై ఆకాశంలో చంద్రుడు మెల్లగా పైకి వస్తూ ఉంటాడు. అప్పుడు లలితా సహస్రనామాలు ఉన్న పుస్తకం లేదా ఎవరి సౌకర్యార్థం వారు మొబైల్లో కూడా చదువుకోవచ్చు. కానీ మధ్యలో ఎలాంటి ఆటంకం కలగకుండా పుస్తకమే మంచిది. పుస్తకాన్ని తీసుకొని ఒక గ్లాసులో లేక గిన్నెలో కొన్ని పాలు, అందులో కాసింత పటిక బెల్లము వేసి 6 బయట వెన్నెల పడుతున్న చోట కూర్చుని అదే వెన్నెల్లో పాల గిన్నె లేదా గ్లాసు ఉంచి లలితా సహస్రనామాలు చదవాలి. ఇలా 1, 3, 9 సార్లు వీలును బట్టి, ఓపికను బట్టి చదవవచ్చు. చదువుతున్నంతసేపు వెన్నెల వెలుగులోనే ఉండాలి. ఏకాగ్రతగా చదవాలి. పాల గిన్నె లేదా పాల గ్లాసు వెన్నెల్లో ఉంచుకోవాలి. ఆ పాల మీద వెన్నెల వెలుగు పడుతూ ఉండాలి. అలా పడితే పాలల్లో చంద్రుడి ప్రతిబింబం నిలిచినట్టే. వెన్నెల పారాయణలో ప్రతిసారి లలితా సహస్రనామాలు పూర్తవగానే అమ్మవారి స్వరూపమైన శ్రీచక్రం చదువుతున్న వారి చుట్టూ ఏర్పడుతుంది. ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు తప్ప దీన్ని గుర్తించలేరు. కానీ శ్రీచక్రం తాలూకు వైబ్రేషన్ స్పష్టంగా ఆ మనిషి మీద పనిచేస్తుంది. ఆ వైబ్రేషన్ను వాళ్ళు ఆస్వాదించగలుగుతారు కూడా. ఇక ఈ వెన్నెల పారాయణం వల్ల అనుకున్నవి నెరవేరుతాయని, మానసిక శారీరక ఆరోగ్యం చేకూరుతుందని, ఆర్థిక ఇబ్బందులు తీరుతాయని, జీవితంలో చోటు చేసుకున్న కష్టాలకు పరిష్కారం లభిస్తుందని చెప్తూ ఉంటారు. వెన్నెలలో లలితా సహస్రనామ పారాయణం ప్రతిసారి చేసేవారికి దాని తాలూకు ఫలితం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది కూడా. కాబట్టి వెన్నెల్లో అమ్మవారిని ప్రసన్నం చేసుకుని జీవితాల సమస్యల సుడిగుండం నుండి గట్టెక్కడానికి ఈ వెన్నెల పారాయణ మంచి మార్గంగా చెప్పవచ్చు. పౌర్ణమి రోజు చేసే ఏ పూజకైనా, పరిహారానికైనా మంచి శక్తి ఉంటుంది. మన జీవితాన్ని మార్చుకోవడానికి, మన దరిద్రాన్ని తొలగించుకోవడానికి పౌర్ణమి తిథి ఒక మంచి తిథి. ఈ పౌర్ణమి రోజు ఉదయం కానీ, సాయంత్రం కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాటితో ఇంట్లో ధూపం వేస్తే సకల శుభాలు కలుగుతాయి. వాస్తుగ్రహ పితృదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పరిహారానికి కావలసినవి: గుగ్గిలం వేసే కుంది, పచ్చకర్పూరము, 7 లవంగాలు. ముందుగా పచ్చకర్పూరాన్ని, లవంగాలను పొడిలాగా చేయాలి. బాగా పొడిలాగా చేసిన తర్వాత గుగ్గిలం కుందిల్లో ఈ బొగ్గులు కానీ, కొబ్బరి చిప్పలు కానీ వేసి నిప్పు వచ్చేలాగా చేశాక ఈ పొడితో ఇల్లంతా కూడా ధూపం వేయండి. అన్ని గదులలో, అన్ని మూలకు వెళ్ళి ధూపం వేయండి. బాత్రూంలో తప్ప మిగిలిన అన్ని గదుల్లో కూడా ధూపం వేయాలి. ఇలా ధూపం వేసే సమయంలో తలుపులు, కిటికీలు అన్నీ కూడా వేసేయాలి. మీరు ఉదయం ధూపం వేసిన, సాయంత్రం ధూపం వేసిన, ముందుగా ఇంటిలో దీపారాధన చేసుకోవాలి. కొంచెం సమయమైన తర్వాత తలుపులన్నీ కూడా మూసేసి బాగా ధూపం వేయండి. ఇలా ఇంటి నిండా కూడా ధూపం వేసి ఆ గుగ్గిలం కుందిని పూజ గదిలో పెట్టి మీరు బయటకు వచ్చేయండి. ఇంట్లో ఇలా లవంగాలతో, పచ్చకర్పూరంతో ధూపం వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కర్పూరము పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. లవంగాలు నెగిటివ్ ఎనర్జీని తొలగించేస్తాయి. ఈ రెండింటితో ధూపం వేస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు, మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి అంతా కూడా పోతుంది. పౌర్ణమి రోజు ఈ విధంగా ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా నిమిషాలలో బయటకు వెళ్ళిపోతుంది. ఈ రెండింటితో ధూపం వేస్తే మీ ఇంటిలో జరిగే గొడవలు తగ్గుతాయి. వీటి నుండి వచ్చే వాసనను పీల్చడం వల్ల మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది. వీటితో ధూపం వేస్తే లక్ష్మీదేవి చాలా త్వరగా మీ ఇంటికి ఆకర్షితురాలు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు ఈ రెండింటినీ కలిపి ఇంటిలో ధూపం వేయండి. మరి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పౌర్ణమి రోజు ఇంట్లో ధూపం వేసి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుని సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించండి. వైశాఖ మాసంలో జలదానం
చేయకపోతే ఎలాంటి దుస్థితి కలుగుతుందో తెలిపే పురాణ కథను విందాం. పూర్వము ఇక్ష్వాకు రాజవంశమున హేమాంగుడను రాజు కలడు. అతడు అనేక గోదానములను చేసెను. భూమి యందు రేణువులను లెక్కించుట, నీటి బొట్టులను గుణించుట, ఆకాశమునందలి నక్షత్రములు ఇన్నన్ని లెక్కించుట ఎంత కష్టమో, ఆ రాజు చేసిన దానములను లెక్కించుట అంత కష్టము. ఆ రాజు అనేక యజ్ఞములను చేసెను. గోదానము, భూదానము, తిలదానము మునగు దానములను కూడా లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరచెను. అతడు చెయ్యని దానమే లేదని ప్రసిద్ధి పొందెను. అందరికీ సులభముగా దొరుకునది జలము, అది దైవదత్తము, సులభము. అట్టి జలమును దానమివ్వటం ఏమిటని తలిచి జలదానమును మాత్రము చేయలేదు. తమ పుత్రుడగు వశిష్ఠుడు ఆ మహారాజునకు గురువు, పురోహితుడు వశిష్ఠుడు జలదానము చేయమని పెక్కుమార్లు ఆ రాజునకు చెప్పెను. కానీ రాజు మాత్రము నీరు అమూల్యమైనది, వెలలేనిది, అట్టి దానిని దానమిచ్చినచో విలువైన ఫలితమేమి వస్తుంది? ఎవరికి సులభము కాని దానిని దానమిస్తే పుణ్యము కలుగునని అట్టి వస్తువులను దానమిచ్చెను. అలాగే ఎవరూ గౌరవింపని వారిని ఆదరించుటయే మంచిదని తలచి అంగవైకల్యము కల బ్రాహ్మణులను, దరిద్రులను, ఆచారహీనులను ఆదరించి గౌరవిస్తూ ఉండేవాడు. ఆచారవంతులను, పండితులను, సద్బ్రాహ్మణులను ఆదరింపలేదు, గౌరవింపలేదు. అందరూ ప్రసిద్ధులను, ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాథలు, విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు, దరిద్రులకు ఆదరణ చెయ్యు వారెవరు? నేను అట్టివారినే గౌరవింతునని అట్టివారిని మాత్రమే గౌరవించెను, ఆచరించెను. ఈ విధముగా అపాత్రులకు మాత్రమే దానములు ఇచ్చెను. ఈ దోషమిచ్చే ఆ రాజు ఒక్కసారి కూడా జలదానము చేయకపోవుట వలన చాతక పక్షిగా ముమ్మారు జన్మించెను. ఒక జన్మలో గ్రద్దగా, కుక్కగా 7 మార్లు జన్మించెను. అట్టు పిమ్మట మిథిలా దేశమును పాలించు శత్రుకీర్తి మహారాజు గృహమున గోడపై ఉండే బల్లిగా జన్మించెను. అక్కడ వాలే కీటకములను భక్షించుచు బలియే హేమాంగద మహారాజు జీవనము గడుపుచూ ఉండెను. ఈ విధముగా 87 సంవత్సరములు కాలము ఉండెను. ఒకసారి మిథిలాదేశ రాజగృహమునకు శత్రుదేవ మహాముని ప్రయాణము చేస్తూ అలసిపోయి మధ్యాహ్న కాలమున వచ్చెను. మహారాజు అగు శృతకీర్తి ఆ మునిని చూసి సంభ్రమముతో ఆ మునికి ఎదురు వెళ్ళి సగౌరముగా ఇంటిలోనికి తీసుకుని వచ్చెను. రాజు మునిని మధుపర్కము మునగు వానితో పూజించి ఆయన పాదములను కడిగి ఆ నీటిని తన తలపై జల్లుకునెను. అలా జల్లుకునేటప్పుడు తలపై జల్లుకున్న నీటి తుంపరులు కొన్ని ఎగిరి గోడ మీద ఉన్న బల్లిపై దైవికముగా పడినవి. ఆ పవిత్ర జల స్పర్శ కలుగగానే ఆ బల్లికి పూర్వజన్మ స్మృతి కలిగి తన దోషమును తెలుసుకొని పశ్చాత్తాపడెను. అప్పుడు ఆ బల్లి నన్ను రక్షింపుము, నన్ను రక్షింపమని మానవుని వలె ఆ మునిని ప్రార్థించెను. అప్పుడు ఆ ముని బల్లి మాటలకు ఆశ్చర్యపడి, ఓ బల్లి, నువ్వెందుకిలా దుఃఖిస్తూ ఉన్నావు? నీవు ఏ పని చేసి ఇట్టి దశ పొందితివి? ఎందుకు ఇలా అరచుచూ ఉన్నావు? నీవు దేవజాతి వాడవా, రాజువా, బ్రాహ్మణుడువా? నీవెవరవు? నీకు ఈ దశ ఎలా వచ్చెనో చెప్పుము, నేను నీకు సహాయం చేస్తానని ప్రశ్నించెను. బుద్ధదేవుని మాటలను విన్న బల్లి రూపమున ఉన్న హేమాంగత మహారాజు, మహాత్మా, నేను ఇక్ష్వాకు కులమున జన్మించిన హేమాంగతుడను అనే ప్రభువును, వేదశాస్త్ర విశారదుడను, భూమి అందలి రేణువులెన్ని ఉండెనో, నీటి యందు జల బిందువులు ఎన్ని ఉండెనో, ఆకాశమున ఎన్ని నక్షత్రములు ఉండెనో అన్ని గోవులను అసంఖ్యాకముగా దానమిచ్చి తిని, అన్ని యజ్ఞములను చేసి తిని, చెరువులు మునగు వాలిని త్రవ్వించి తిని, సర్వ విధములగు దానములను చేసి తిని, ధర్మముగా రాజ్యమును పరిపాలించి తిని. నేనిన్ని సత్కర్మలను చేసినా కూడా ముమ్మారు జాతక పక్షిగా, గ్రద్దగా, 7 మార్లు కుక్కగా, ప్రస్తుతము బల్లిగా జన్మించి తిని. మహారాజు గారు మీ పాదములను కడిగిన పవిత్ర జలమును తనపై జల్లుకొనుటూ ఉండగా కొన్ని నీటి తుంపరులు నాపై పడి నాకు పూర్వజన్మ స్మృతి కలిగినది. పాపభారము తగ్గినట్లుగా అనిపించినది. కానీ నేనింకా 27 మార్లు బల్లిగా జన్మించవలసి ఉన్నట్లు నాకు తోచుచున్నది. నాకు ఈ విధమైన బల్లిగా జన్మ పరంపర ఎట్లు తొలగునా అని భయము కలుగుచున్నది. నేను చేసిన పాపమేమియో ఈ జన్మ ఎలా కలిగినదో నాకు తెలియటం లేదు. దయవుంచి నాకు ఈ జన్మలు కలుగుటకు కారణమైన పాపమును, ఆ పాపము పోవు
విధానమును చెప్పగోరుచున్నానని ప్రార్థించెను. సుతదేవ మహాముని హేమాంగతుని మాటలను తన దివ్య దృష్టితో పరిశీలించి ఇట్లనెను: రాజా, నీవు శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన వైశాఖ మాసమున జలమును ఎవ్వరికీ దానమియ్యలేదు. జలము సర్వజన సులభము, దానిని దానమిచ్చుట ఏమిటి అని తలిచితివి. ప్రయాణమున అలసిన వారికి జలదానమైనను చేయలేదు. వైశాఖ మాస వ్రతమును కూడా పాటింపలేదు. హోమము చేయదలిసిన వారు మంత్ర పూతమగు యజ్ఞయందే హోమము చేయవలేను. అట్లుగాక బూడిదమున్నగు వానియందు హోమము చేస్తే ఫలమెట్లు కలుగును? అట్లే నీవును యోగ్యులకు వారికి దానమియ్యక అయోగ్యులకు వారికి దానములు ఇచ్చితివి. అపాత్రులకెన్ని దానములిచ్చినను ప్రయోజనము లేదు కదా. వైశాఖ మాస వ్రతమును చేయలేదు, జలదానమును చేయలేదు. అనాథలు, అంగవైకల్యములు కలవారు, దయచూప దగినవారు, వారిపై దయను చూపుట ధర్మము కాని వారు మాన్యులు, పూజ్యులు కారు. అట్టి వారిని పూజించుట ఫలదాయకము కాదు. వారిపై దయ, జాలి చూపించవచ్చును, కానీ గౌరవింపరాదు. జ్ఞానము, వేదశాస్త్ర పాండిత్యము, సజ్జనత్వము కలవారు శ్రీ మహావిష్ణువు స్వరూపులు. అట్టివారినే పూజింపవలేను. వీరిలో జ్ఞానవంతులు శ్రీ మహావిష్ణువుకు మిక్కిలి ఇష్టమైన వారు. అట్టి వారిని పూజించినచో తనను పూజించినట్లుగా భావించి శ్రీహరి వరములను ఇచ్చును. కావున జ్ఞానులైన వారు సర్వాధికులు, సర్వోన్నతులు. అట్టివారిని గౌరవింపకపోవుట వారిని అనగా శ్రీ మహావిష్ణువును అవమానించుటయే అగును. ఈ విధంగా చేస్తే ఇహలోకమున పరలోకమున దుఃఖము కలుగును. మానవుడు పురుషార్థములను సాధించాలంటే జ్ఞానుల సేవ, వారిని గౌరవించుట ముఖ్య కారణము. జ్ఞాన నేత్రములు లేనివారు అట్టి అంధులను ఎంతమందిని పూజించినా ఫలముండునా? గుడ్డివానికేమి కనిపించును? అతడేమి చెప్పగలడు? కావున జ్ఞానహీనులైన వారి ఎంతమందిని ఎంత పూజించినను, వారిని సేవించినను అవి నిష్ఫలములు, నిష్ప్రయోజనములు. అంతేగాక కష్టములను, దుఃఖములను కలిగించును. పురుషార్థములగు ధర్మార్థ కామ మోక్షములు ఎట్లు సిద్ధించును? తీర్థములు కేవల జలములు కావు, దేవతలు శిలారూపములు కారు. చిరకాలము తీర్థ స్నానము సేవ చేసినచో శిలారూపమున ఉన్న దైవమును చిరకాలము పూజించినచో వారి అనుగ్రహము కలుగును. కానీ జ్ఞానులగు సజ్జనులను దర్శించినంతనే వారు ప్రసన్నులగుదురు, ఇష్టఫల ప్రాప్తిని కలిగించుదురు. కావున జ్ఞానులగు వారిని సేవించినచో, వారి ఉపదేశములను పాటించినచో విషాదముండదు, ఇష్ట ప్రాప్తిచే సంతోషము కలుగును. అమృతమును సేవించినచో జన్మ మృత్యువు ముసలితనము ఉనగు వాని వలన బాధ ఉండనట్లే జ్ఞానుల సేవ వలన జన్మ మృత్యువు ముసలితనము మునగు వాని వలన బాధ ఉండదు, అమృతత్వ సిద్ధి కలుగును. హేమాంగద మహారాజా, నీవు వైశాఖ మాస వ్రతమునాచరింపలేదు, జలదానము చేయలేదు, జ్ఞానులగు వారిని సేవింపలేదు. కావున నీకిట్టి దుర్గతి కలిగినది. ఈ వైశాఖ మాస వ్రతమును ఆచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకిత్తును. దీని వలన దుర్దశ శాంతించుటకై భవిష్యత్ వర్తమాన కాలములలోని నీ పాపములను, వాని ఫలములను పోగొట్టుకొని విజయము పొందగలవు అని పలికి శృతదేవ మహాముని నీటిని స్మరించి బల్లి రూపమునున్న హేమాంగత మహారాజునకు తాను చేసిన వైశాఖ మాస వ్రతములోని కొన్ని దినముల పుణ్యమును ధారపోసెను. ఆ పుణ్యమును పొందినంతనే హేమాంగత మహారాజు బల్లి రూపమును విడిచి దివ్య రూపమును పొందెను. ఆయన శృతకీర్తి మహారాజునకు శృతదేవ మహామునికి నమస్కరించెను. వారి అనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానము ఎక్కి పుణ్యలోకములకు పోయెను. దేవతలందరూ హేమాంగతుడి అదృష్టమును మెచ్చిరి. హేమాంగతుడు పుణ్యలోకమున 10,000 సంవత్సరములు ఉండెను. దివ్యలోక భోగములను అనుభవించెను. అట్టు పిమ్మత ఇక్ష్వాకు కులమున కాకుచ్చ మహారాజుగా జన్మించెను. 7 ద్వీపముల భూమిని సజ్జనులు, జ్ఞానులు మెచ్చునట్లుగా పరిపాలించెను. శ్రీ మహావిష్ణువు అంశను పొంది ఇంద్రునికి స్నేహితుడై ఉండెను. కులగురువునకు వశిష్ఠ మహాముని ఉపదేశమును పాటించెను. వైశాఖమాస వ్రతమును సంపూర్ణముగా ఆచరించెను. అందు చేయవలసిన దాన ధర్మములనన్నిటినీ శ్రద్ధాభక్తులతో భక్తి పూర్వకముగా చేసెను. సర్వ పాపములను పోగొట్టుకునెను. దివ్య జ్ఞానము పొందెను. శ్రీ మహావిష్ణువు సాయుధ్యము పొందెను. కావున వైశాఖమాస వ్రతము సర్వపాపహరము.
అనంత పుణ్యప్రదము. ప్రతి మానవుడును వైశాఖమాస వ్రతమును వ్రతాంగములను దాన ధర్మాదులను పాటించి శ్రీహరి అనుగ్రహము పొందవలెను. ఓం